కన్నయ్య కన్నయ్య రే కన్నయ్య, ఈ తాలిబొట్టుని మీ నాన్న నాకు బహుమతిగా ఇచ్చాడు. తాలి కడితే భార్య అంటారు. అంటే అంటే నేను నీకు అమ్మనవుతానురా. మీ నాన్నతోనే ఉంటాను, ఉండాలి. పద, మనం కూడా మీ నాన్నతోనే వెళ్దాం. దేవా, దేవా, నేను ఇవ్వాలనుకున్న బహుమతి ఒకటైతే దేవుడు ఇంకో బహుమతి ఇచ్చాడు. కానీ కానీ పార్వతి, చెప్పు దేవా, ఏం ఆలోచిస్తున్నావు? పార్వతి, కారాపొద్దు, పోనివ్వు. ఈ రోజెందుకో మనసు పదే పదే నీతోనే ఉండమంటుంది. నిన్ను విడిచి ఒక్క క్షణం ఉన్నా ఏంటో ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది దేవా. అది కాదు పార్వతి, నీ నీడని కూడా శత్రువులు వెంటాడుతున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నువ్వు ఫంక్షన్కి వస్తే బాగుంటుంది. చావైనా బతుకైనా నీతోనే దేవా. అయినా నువ్వుండగా నాకేం అవుతుంది? నీకు దూరంగా ఉంటేనే నాకు ప్రమాదం దగ్గరగా ఉంటుంది. నువ్వేం ఆలోచించకుండా పోనివ్వు. దాని చావుకు అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. కార్లో ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు కుంభుడు కార్ దగ్గర టపాసులు పేలిస్తే చాలు, కారు మీద చిన్న నుప్పురవ్వ పడ్డా దావలంలా మంటలొచ్చి క్షణాల్లో బూడిదైపోతారు. సబ్బాష్ బిడ్డ. శ్యామలా, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఈ ఫంక్షన్ అయ్యే వరకు అన్ని పనులు చేస్తూ నాతోనే ఉండమన్నానా? ఆ పార్వతితో పాటు నిన్ను చంపేస్తూ పీడ వదులుతుంది. ఏంటే గుడ్లు మిటకరించి చూస్తున్నావు? పోనీలేమ్మా, వదిలే. నేను పిలిస్తేనే వచ్చింది. ఇది కూడా మీలా మా గురించి మంచి కోరుకునేదైతే పర్వాలేదండి, కానీ దీని మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. దీని మొహం చూడండి, గుంట నక్కకి కలర్ జిరాక్స్ లా ఉంటుంది. దీన్ని ఆ రాక్షసుతో చూసారేమో, సరిగ్గా చూడండి. భవానీ, భవానీ, అందరు రెడీయేనా? అఖిల కూడా 5 minutes లో రెడీ అయి వచ్చేస్తుంది. అందరూ రెడీ అవుతున్నారు బావగారు. హాయ్ డాడ్. హాయ్ నాన్న. ఇంకా మీరు రెడీ కాలేదేంటి? ఎంతసేపు డాడ్? 5 minutes లో రెడీ అయిపోతాం. భవానీ, నువ్వు వెళ్ళి పార్వతిని త్వరగా రెడీ చెయ్యి, వెళ్ళు. అలాగే. బావగారు, పార్వతి ఎక్కడ కనిపించడం లేదు.
పిన్ని బుద్ధిని కనిపించకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? ఇంతకు ముందు కూడా బెడ్రూమ్ లోనే ఉంది, ఇప్పుడు చూస్తే లేదు. బ్రో అయితే బయటికి వెళ్ళాడు. బుద్ధిని ఇక్కడే ఉండాలి కదా. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది ఇది? సరిగ్గా చూడండమ్మా, ఊరేగింపుగా అందరూ ఇప్పుడు వెళ్ళాలి కదా. సరిగ్గానే చూశానండి, కానీ ఎక్కడ కనిపించడం లేదు. చిన్నబాబు ఒకసారి పెద్దబాబు ఫోన్ చేయి. నువ్వు సరిగ్గా చూసావు భవాని? చూశాను బావగారు. మహి ఫోన్ చేస్తున్నాడు పార్వతి. చెప్పు మహి. బ్రో బుద్ధిని కనిపించట్లేదు. భయపడకండి, నా కారులోనే ఉంది. తీసుకెళ్తున్నానని ఒక మాట చెప్పాల్సింది బ్రో. ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఏర్పాట్లు అన్నీ చూసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను మహి. అక్కడ సిచ్యువేషన్ చూసి 10 minutesలో రిటర్న్ అవుతాం. మళ్ళీ మీరు రావడం ఎందుకు? మామ్కి నేను చెప్తాను, మేమే అక్కడికి వచ్చేస్తాంలే. సరేరా. వదిన బ్రోతోనే ఉందంట డాడ్. మరి ఇప్పుడు ఊరేగింపుగా వెళ్దాం అనుకున్నాం కదా బాబు. కరెక్టే, కానీ డాడ్ ఊరేగింపుగా వెళ్ళడం వదినకి అంత మంచిది కాదేమో అనిపించింది. అందుకే మనమే వస్తామని చెప్పాను. యా, చిన్నబాబు చెప్పింది కూడా నిజమే బావగారు. అక్కడే యువరాణిలా రెడీ చేయిద్దాం. ఓకే. మీరు కూర్చోండి, మీరు రెడీ వచ్చేస్తాం. పదండి. రే కుంభుడు, కంగారు పడకండమ్మా. ఇక్కడ తప్పించుకున్నా గాని ఫంక్షన్ దగ్గర తప్పించుకోలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో దాని సావుని చూడాల్సిందే. రవి, డెకరేషన్ అంతా పూర్తయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది సార్. దేవా, చాలా బాగుంది. ఒకసారి పైకి రా. రే కన్నయ్య, మీ నాన్నని రమ్మని పిలు. పిలు. అరే రే రే. అందరూ దీని నా పుట్టినరోజు పండగ అంటున్నారు, కానీ నీ కమ్మగా పుట్టబోతున్నానని నాకు మాత్రమే తెలుసు. మీ అమ్మగా నన్ను ఒప్పుకుంటావు కదూ? నీకు నేనంటే ఇష్టమని నాకు బాగా తెలుసు. అందుకే మీ నాన్నకి నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఏంటి పార్వతి? మనసుతో ఆలోచిస్తే నువ్విచ్చే బహుమతి ఏంటో తెలుస్తుందన్నావు. ఆలోచించాను. ఇద్దరి మనసులో ఒకే భావం ఉంది. మన మనసులకి మాటలు రాక మూగగా ఉండిపోయాయి. మూగ మనసులు అంటే ప్రేమ. ప్రేమకి గుర్తుగా నువ్వు నాకు బహుమతి ఇవ్వబోతున్నావు, అంతేనా?
పార్వతి ఏంటలా చూస్తున్నావు? మన్ను మిన్ను కలుసుకున్న ప్రేమలో, నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో, జగతి అంటే మనమే అన్న మాయలో, సమయమన్న జాడలేని హాయిలో, ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావటే చైత్రమా. పార్వతి, క్షణం క్రితం వరకు నేను కన్న కల అందరి కళ్ళ ముందు నిజం అవుతుంది కదా దేవా. నీకు దగ్గరవ్వడానికైనా నన్ను నేను తెలుసుకుంటాను. దేవా సార్, దేవా సార్, ఒక్క నిమిషం పార్వతి. ఇక్కడి నుండి వెళ్లేలోపు నా జీవితానికో అర్థం దొరకాలి దేవా. చెప్పండి ఎస్ఐ గారు, చెప్పండి. మీరు చెప్పినట్టే పార్వతి గారి వెంటే కవచంలో ఉండాలని ఈ 4 కానిస్టేబుల్స్ ని మఫ్టీలో పెడుతున్నాను సార్. మిగిలిన వాళ్ళంతా జనాల్లో కలిసిపోయి అంతా అబ్జర్వ్ చేస్తుంటారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ఫంక్షన్ అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేలా చూడండి. ఓకే సార్. ఎవరి మీద ఏ చిన్న అనుమానం వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే మా అమ్మకి కాల్ చేసి ఇక్కడికి వస్తున్నామని చెప్తారు. అలాగే సార్, 1 అవర్లో ఆ ఏర్పాట్లన్నీ ఫినిష్ చేస్తాను. బాయ్స్ సార్, గన్స్ లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే సార్, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. పార్వతి, ఏ క్షణంలో అయినా నీకు నేను దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు వీళ్ళు నీకు తోడుగా ఉంటారు. ఓకే? నీకు క్షణం కూడా దూరంగా ఉండకూడదనే కదా దేవా నీతో వచ్చాను. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. రే కుంభుడు, అమ్మా, ఎక్కడ్రా మన వాళ్ళు? ఇక్కడే ఇక్కడ ఉంటాడమ్మా. అసలు అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేశారా లేదా? అయ్యే ఉంటుందమ్మా. అదిగో వాడు మనవాడే. అన్నా, ఎరా, ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయా? ఏమన్నా మిగిలిపోయినాయా? మిగతా చోట్ల కూడా పూలు పెట్టేశావా? పెట్టానన్నా. మనం అనుకున్నట్టు అన్నీ పూర్తయిపోయాయి. ఏం చేశారో చెప్పి చావండ్రా. అమ్మా, ఈ పువ్వు చూసినావా? స్టేజి మీద యాడైతే ఈ పువ్వులున్నాయో అవి మామూలు పూలు కాదు. కాలనాగుల విషాన్ని వాటిల్లో సూదుల రూపంలో పెట్టినామమ్మా.
అంటే అందంగా కనిపించే ప్రతి పువ్వు దాని ప్రాణాలు తీస్తుందన్నమాట. శభాష్! ఆయుధం వాడకుండా మన చేతికి మట్టంటకుండా పని జరుగుతుందన్నమాట. అవునమ్మా. అది గట్టి పిండంరా. ఒకవేళ వాటి నుండి తప్పించుకున్నది అంటే మళ్ళీ ఇట్టాటి అవకాశం రాదు. పూలు నుండి తప్పించుకుందే అనుకుందాం, కానీ కడప బాంబుల్లా పేలే ఆ బోరల నుండి తప్పించుకోలేదమ్మా. ఏంట్రా నువ్వనేది? డెకరేషన్కి వాడిన బోరల్లో గాలికి బదులు గ్యాస్ని నింపినామమ్మా. ఒకటి పేలితే చాలు, మంటలు మొత్తం అంతా వ్యాపించి ఆ కుటుంబం మొత్తం బూడిదవుతుంది. మీరు చెప్పేదింటా అంటే చుట్టూ దేన్ని చూసినా ప్రాణాలు తీసే యమకింకరుల్ని చూసినట్టుండాదిరా. మొత్తానికి పంచభూతాల్లో దాని ప్రాణాలు కలిపేస్తాము అంటారు, అంతేనా? వెళ్ళి ఎవ్వరూ లేనప్పుడు మీ చిన్నమ్మకి ఇదంతా చెప్పు. దాని మనసు కుదుట పడుతుంది. ఈ అమ్మ మాట నిలబెట్టుకోబోతాందని ఆనందపడతాది. అట్టాగేనమ్మా. పార్వతి, నువ్వు అవుట్. ఓకే సార్. జాగ్రత్తగా చూసుకోండి. దేవా సార్, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? పూర్తి వివరాలు తెలియట్లేదు సార్, కానీ శ్యామల అనే పేరున్న సర్టిఫికెట్ దొరికింది. ఏజ్ 42 ఇయర్స్. సుందరి అన్న వాళ్ళెవరో తన వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు సార్. ముందు మనం సుందర్ని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు తన వెనకుండే కుట్రలు కుతంత్రాలు జరిపిస్తున్న వాళ్ళందరూ వెలుగులోకి వస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఫంక్షన్లో పార్వతికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా వివరాలు చెప్తాను సార్. ఓకే శేఖర్. అమ్మ వాళ్ళు వచ్చారు దేవా. ఒక్క నిమిషం, నువ్వెక్కడికి వెళ్ళకు, వాళ్ళే వస్తారు. మనల్ని ఇక్కడే ఉండమని చెప్పారు. అలాగా, సరే అయితే. సార్, అమ్మా పార్వతి, నువ్వు నేను ఇద్దరం కలిసే కదా ఇక్కడికి రావాలనుకున్నాం. మాకు చెప్పకుండా వచ్చేసా? అందరూ ఘట్టమనేని అఖిలాండేశ్వరి, ఘట్టమనేని పార్వతి ఇద్దరూ కలిసి వస్తుంటే చూడాలనుకున్నారు. కానీ నువ్వు వచ్చేశాను. దేవా ఉన్నాడు కదా, భయం లేదు. నేను మీకు చెప్పలేదని కోపంగా ఉన్నారా? కోపం కాదమ్మా, కానీ నువ్వు చెప్పకుండా వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డాం. దేవా దగ్గర ఉన్నావని చెప్పగానే రిలాక్స్ అయిపోయామమ్మా. దేవా, అన్ని ఏర్పాట్లు చేశారు కదా? రెడీగా ఉన్నాయి మేడం. శత్రువులు ఎన్ని ఎత్తులు వేసినా ఈరోజు ఇక్కడికి రారు. వస్తే తప్పించుకోలేరు.